మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కీలకమైన బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రం ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి మరింత విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. సో ఎట్టకేలకు మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి పచ్చజెంబ ఊపేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేటువంటి 1-2 నెలలు మాత్రం రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల నగారా మోగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఎలా చూడాలి, మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉంటే మంచిదంటారు? శిరాజ్ గారు, మీకు అట్లాగే మెగానిష్ ప్రేక్షకులకు నమస్కారం. ముందస్తుగా భోగి, సంక్రాంతి, కన్మస్ శుభాకాంక్షలు. రేపటి నుంచి మొదలవుతున్న పండుగ సంబరాలు కనుక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి మనం. ఒకటేమో గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల పరంగా జరగలేదు. పంచాయతీ మెంబర్లు కానీ సర్పంచ్లకు కానీ రిజర్వేషన్లు పెంచకపోయినా కూడా వాళ్ళు మేమెంతో మాకంతే అనే దాంతో ఎక్కువ మంది గెలిచారు. 50% పైగా వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ బీసీలు గెలిచారు. అసలు సమస్య ఇక్కడ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్ గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు దాని తర్వాత వెంటనే చేస్తాం అనుకున్నారు. ఒక రకంగా చెప్పండి, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మంచి బహుమతి లభించినట్లు లెక్క. వాళ్ళు ఎంత అన్నా 30% పరిమితమైంది ప్రతిపక్షం. 33% బీజేపీతో కలిపితే 30% దాటదు కనుక మిగతా 65%లో 10% తీసిన 55-60% వరకు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. ఇక ఇక్కడ అసలు ముందు ముసల పండుగ అన్నట్టు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ బీసీ రిజర్వేషన్లకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎందుకు మొన్నటిదాకా వ్యూహం మార్చింది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. మొన్నటిదాకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ జరుపుతాం అనుకున్న వాళ్ళు ఈ రిజర్వేషన్ల శాతం అదే 23% కుదిస్తే రేపు పొద్దున బీసీలతో వ్యతిరేకత ఎదురైద్దనే ఉద్దేశంగానే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మున్సిపాలిటీ వైపు వచ్చింది అంటారు. మరి ఇందులో ఏం లాభం? ఇక్కడ కూడా మున్సిపాలిటీలో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలి కదా. అది సాధ్యం కాకపోతే ఇక్కడ కూడా నష్టం జరుగుతుంది కదా అంటే ఇక్కడ కొంచెం వెసులుబాటు ఉంది సిరాజ్ మనకి. ఎందుకంటే ఈ మున్సిపాలిటీలలో కానీ ముఖ్యంగా కార్పొరేషన్లలో కానీ ఎస్సీ జనాభా తక్కువ ఉంటుంది. అక్కడనేమో గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ జనాభా 25% రిజర్వేషన్లు వస్తున్నాయి వాళ్ళకి. 18+10 యాక్చువల్ గా 18% ఎస్సీ, 10% ఎస్టీకి 25% రిజర్వేషన్ ఉండగా మిగతా 22% మాత్రమే 50% లోపడి ఉండాలి కనుక ఇటు పక్కన మనకు మన బీసీలకు 22 పరిమితం చేయాల్సింది. అక్కడ 22-22.5. కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే మొత్తం కలిస్తే 15-16% మించి ఉండరు ఎవరు ఎస్సీ ఎస్టీలు పట్టణ ప్రాంతాల్లో కానీ లేకుంటే కార్పొరేషన్లో కానీ ఉండరు. కనుక దాంతో ఏమైందంటే 15-16% ఉన్న వీళ్ళు పోతే మిగతా 34-35% బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ శాతం లభించే అవకాశం ఉంది. ఎందుకంటే అందుకని ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోటాను నిర్వహిస్తున్నారు. దానిలో వెసులుబాటు ఏంటంటే మొన్నటిదాకా 22%కే కుదించారు అనే దాన్ని మాట్లాడకుండా బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉన్న మున్సిపల్ ఎన్నికలు మొదలు చేస్తున్నారు. అది కీలకమైన అంశం. చాలా మంది చెప్తలేరు ఆ విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగం ఏంటంటే ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ కావడం వల్ల ఈ పట్టణాల్లో లేకుండా కార్పొరేషన్లలో ఈ 34-35% ఇచ్చే అవకాశం ఉంటే చూసిందా. అన్నాడు కేసీఆర్ ఇవ్వలేకపోయిండు. మేము 34% రిజర్వేషన్ వాళ్ళు బీసీలకు ఇచ్చినామని చెప్పుకోవడానికి మనకు వస్తుంటారు. 2019 కూడా జరిగింది ఇదే. 2019 కూడా మనకు మున్సిపాలిటీలలో 30-33% రిజర్వేషన్లు వద్దాన వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే రాజకీయంగా బీసీల నిరసన ఎదుర్కోవడానికి ఇది ఒక వ్యూహంగా మారుతున్నారు. ఇక రెండవది, నిన్ననే మనకు మొత్తం ఇది ఓటర్ లిస్టు ప్రకటన జరిగిపోయింది. ఇక వార్డుల విభజన కూడా జరిగి రిజర్వేషన్ల ఖరారు 16కు రేపటికి పూర్తవుతాయి అంటున్నారు. ఎల్లుండికి పూర్తవుతాయి రిజర్వేషన్ ఖరారు కాగానే ఎన్నికలు పోతా అంటున్నారు. మొదలు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్లే ఉంటాయి కనుక, బీఫామ్లే ఉంటాయి కనుక దానికి అవసరమైన బీసీ కమిషన్ రిపోర్ట్ కూడా ఆల్మోస్ట్ ఇచ్చింది. అంటే దాని రిపోర్ట్ ఇచ్చేది ఏం లేదు. మిగతా 50% లోపల ఏవైతే ఎస్సీ ఎస్టీ జనాభా పోయినాయో అవి దాటి మిగతా అవన్నీ బీసీలను రిజర్వేషన్ చేస్తారు. కానీ వార్డుల విభజన తర్వాత ఇప్పుడు ఏ వార్డు దేనికి అయింది, ఏ మున్సిపాలిటీ దేనికి అయింది, రిజర్వేషన్ల ప్రకటన లిస్టు రేపు 16 తర్వాత వస్తుంది. అతి త్వరలో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉందంటున్నాం. దీనిలో అసలు బలాబలాలు తేలుతాయి అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అసలు బలాబలాలు తేలలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఏ దొడ్లో ఈయన మాదే దూడ అనే పరిస్థితి ఏంది. 10% ఏకగ్రీవాలు లేకుంటే ఇండిపెండెంట్లు గెలిచిన వాటిని అన్ని ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకున్నారు. పార్టీలు కొంత ఒక రకంగా తప్పు చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అసలు లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ బీఫామ్ టికెట్ ఇచ్చిందో ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికైనట్టు లెక్క ఉంటది కనుక ఈ 123 మున్సిపాలిటీలు అట్లానే మనకు 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక హైదరాబాద్ మినహాయించి అట్లాగే కొన్ని కోర్టు స్టేల ద్వారా ఉన్న మున్సిపాలిటీలకు ఇంకొక 2-3 మున్సిపాలిటీలకు ఎన్నికలు ఇప్పట్లో లేవు. ఏదైనా సరే మొత్తం మీద ఎన్నికలు జరగడం అవసరం అంటున్నాడు. సరిగ్గా ఇప్పుడు ఈ జనవరి వచ్చింది కదా, ఈ జనవరికి మున్సిపల్ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలలో కానీ 1 year అయిపోయింది పాలక వర్గాలు లేక.
కునారిల్లిపోయింది. పాలన అంతా కునారిల్లిపోయింది. అధికారుల పాలన నడుస్తున్నది, పర్సన్ ఇన్ఛార్జీల పాలన, ముఖ్యంగా కమిషనర్ల పాలన నడుస్తున్నది. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు అనే విమర్శ ఉంది కనుక ఇప్పుడైనా సరే ఎన్నికలు వీలైన తొందరగా జరిపితే మంచిది. దానివల్ల రెండు లాభాలు. ఒకటేమో ప్రజాస్వామ్య ప్రక్రియ పూర్తి చేసినట్టు అవుతుంది. రెండవది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు పట్టణ ప్రాంతాలకు మనకు పురపాలక సంఘాలకు వీటికి రావాల్సిన డబ్బులు కూడా వాళ్ళ వాటాగా వస్తాయి. అన్నిటికంటే ఇప్పుడు మేనిఫెస్టోలో ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఏంటంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 15 ఆర్థిక సంఘం ద్వారా 14-15 5 ఏళ్లకు ఒకసారి కదా ఈ రెండు ఆర్థిక సంఘాల ద్వారా ఎంత డబ్బు వచ్చిందో సరిగ్గా దానికి సమానమైన డబ్బును గ్రామాలకు పంపింది. కాబట్టి దాని మీద విమర్శ ఉందంటే ట్రాక్టర్ లోన్ల కోసమో లేకపోతే కరెంటు బిల్లులు పట్టుకున్నారు. దానికైనా డబ్బులు వేయాల్సిందే కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా పట్టుకుంటే మంచిదే కదా, నష్టం అయితే లేదు కదా డబ్బులు అయితే. కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే 16 ఆర్థిక సంఘం సమావేశానికి మొన్ననే బట్టి విక్రమార్క వెళ్ళొచ్చారు. ఈ 16 ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పంచాయతీలకు కానీ మున్సిపాలిటీ కానీ ఎంత డబ్బు వస్తుందో రేపు 26 మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 నుంచి కొత్త మన ఆర్థిక సంఘ సిఫార్సులు అమలవుతాయి కనుక ఇప్పటికైనా సరే వాళ్ళు ఎంత ఇచ్చిండ్రో అంత డబ్బుని మేము ఇస్తామని ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం. ఇది అసలైన ఛాలెంజ్ ఇది అంటున్నాను. సరే, ఎన్నికల కోసం ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నారు. మొదలు 3 ఫిబ్రవరి నుంచి జడ్చల ద్వారా సభ ముందు పెడదామని రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. అంతకంటే ముందే రేపు 16 నుంచి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నార ప్రాజెక్టు సందర్శించడంతో పాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక సభ నిర్వహించబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. అక్కడి నుంచే ఈ ఎన్నికల శంఖారావంతో ప్రచార సభల శంఖారావం కూడా పూరించబోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. సేమ్ టైం బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఒకవేళ అనుకున్నా సో పార్టీ పరంగా జరగబోతున్నటువంటి ఎన్నికలు కాబట్టి మున్సిపల్ ఎన్నికలు సో మరింత ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి మళ్ళీ ఈ రిజర్వేషన్ల అంశం ఆల్రెడీ న్యాయస్థానాల పరిశీలనలో ఉన్నప్పటికీను సో మున్సిపల్ ఎలక్షన్స్ లో మేము ఖచ్చితంగా బీసీలకు ఇంత శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కలిపి 15% మించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఈక్వేషన్స్ మళ్ళీ ఇప్పుడు తెర మీదకి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అంతే కదా. అంతే, ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే మళ్ళీ 22% పరిమితం కావాల్సి వస్తాయి. ఇక్కడ వెసులుబాటు ఉంది కదా, ఇక్కడ కొంచెం అవకాశం ఉంది కదా. చూసినరా, మేము గతంలో కేసీఆర్ గారు తగ్గించాలి మేము ఇచ్చినామంటారు. అప్పుడు దగ్గరే ఇప్పుడు దగ్గరే. అప్పుడైనా దాని వల్ల 50% లోబడి ఇవ్వడం అనే దాని మీదనే పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో 22% అమలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళు ఇప్పుడు ఇస్తా అన్న 34% కూడా గతంలో అమలైన కొత్త ఏం కాదంటున్నారు. కాకపోతే రెడ్డొచ్చే మొదలాడన్నట్టు మళ్ళీ రిజర్వేషన్ ప్రక్రియ మారుతుంది చూసారు. ఆ రిజర్వేషన్ లో సీట్ల ప్రక్రియ మారుతుంది చూసారు. అది సరైనది కాదంటున్నారు. గతంలో ఉన్న రిజర్వేషన్ 2 సార్లు పొడిగిస్తాం, అదే 2 సార్లు ఉంచుతామని చెప్పి కేసీఆర్ గారు 2019 చట్ట రూపకల్పనలో నేను కూడా భాగస్వామ్యం వహించాను. మనకు టీఎస్ పార్ట్ లో మేము ఆ చట్ట రూపకల్పనలో మేము అందరం కలిసి పనిచేసినాం. అప్పుడు అదే కోరుకున్నాం. ఏంటంటే అనుభవం వచ్చాక పదవి పోతుంది. ఉదాహరణకు 5 ఏళ్ళు పదవి చేసే కల్లా ఎస్టీకి ఉందనుకోండి, మళ్ళీ వాళ్ళకి రాదు రిజర్వేషన్. అప్పుడు ఏం కావాలి, మళ్ళీ కొత్త వాళ్ళు ఎన్నికవుతున్నారు కదా అని తమిళనాడు లాగా 2వ రిజర్వేషన్లు కొనసాగాలి అని చట్టం చేస్తే ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎప్పటికీ ప్రతిరోజు పరగడే పని ఇప్పుడు మళ్ళీ మేము వచ్చినాక రిజర్వేషన్ మొదలు తెస్తామంటున్నారు. అది నష్టం వద్దు అంటున్నారు. గతంలో 2వ కూడా అదే రిజర్వేషన్ కొనసాగుద్ది అని చెప్పి 2020లో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదే రకంగా ఆనాడు రిజర్వేషన్ ప్రకటిస్తూ ఇది 2వ అమలు అవుతున్నది. అది కాలేదు. ఇంకోటి ఆదరాబాద్ చేస్తున్న సందర్భంలో ఏమవుతుందంటే వార్డుల విభజన కూడా సరిగ్గా జరగలేదు. ఉదాహరణకు కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ఉందనుకోండి. గజ్వేల్ మున్సిపాలిటీలో గతంలో 20 వార్డులే ఉండే. గత 15 ఏళ్ళుగా 20 వార్డులే ఉన్నాయి. ఇది 2012లో జరిగితే ఇప్పటిదాకా 20 వార్డులే ఉన్నాయి. ఇప్పుడు అదే 20 వార్డులు ఉంచుకుంటూ 7 గ్రామాలు మల్లన సాగర్లో కలిసిన 7 గ్రామాలు మళ్ళీ గజ్వేల్లో కలిసినాయి. 7 గ్రామాలు కలుపుకొని కూడా మళ్ళీ ఓటర్లు 15,000 మంది ఓటర్లు పెరిగిన తర్వాత కూడా అదే రిజర్వేషన్ అదే వార్డులు కొనసాగడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క వార్డులో 4,000 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. అంటే ఒక మున్సిపాలిటీ 4,000 పైచిలుకు ఓటర్లు ఒక వార్డు కంటే అది ఎక్కువే కదా. ఇట్లా నేను ఒక ఉదాహరణ ఎందుకు చెప్పానంటే రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల సంఖ్య పెరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ల చూసుకుంటే వార్డుల పరంగా వెలుగుంటే జనాభా ప్రకారం పెరిగింది. ఇప్పటికి మరి 2020కి ఇప్పటికీ జనాభా పెరిగింది కదా. దాని ప్రకారం ఓటర్లు పెరుగుతారు కదా. నిన్ననే ఓటర్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ ప్రకటించారు. మళ్ళీ కొత్తగా అవకాశాలు ఉంటాయి, చేసుకోవద్దని ఏం లేదు. కానీ ఇప్పుడు రాజకీయ అవసరాల కోసమే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నారని నేను అంటున్నాను. అందులో కూడా ఆగమాగం చేస్తే రేపు పొద్దున మరి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. వార్డుల సంఖ్య పెంచాలి. అట్లానే మనకు మన రిజర్వేషన్ల దాన్ని కూడా పెంచే క్రమం చేయాలంటే ఇప్పుడైతే కాదనుకుంటున్నాను. అయితే మన మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల కల్లా చేస్తామని హామీ ఇచ్చుకుంటూ ఇప్పుడు ముందుకు పోతారనుకుంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుబట్టింది. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా మేము 70% 80% గెలవాలని కూడా చూస్తున్నారు. నిన్ననే మనకు రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశం పెట్టింది.
పెట్టి మొన్నటి మా పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే ఇన్ఛార్జి మంత్రులుగా లేకుంటే ఆ జిల్లా మంత్రులుగా ఉన్న వాళ్ళు విఫలమైన చోట మిమ్మల్ని అవసరమైతే అధిష్టానం హెచ్చరిస్తుంది, మారుస్తామంటున్నారు. మీ మంత్రి పదవులు ఊడకుండా ఉండాలంటే మీరు ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మీ యొక్క జిల్లాలో అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే లెక్క, మీరు ఛాలెంజ్ తీసుకోవాలి, లేకపోతే మాత్రం మీ పదవులు ఊడతాయని కూడా ఆల్మోస్ట్ పరోక్షంగా హెచ్చరించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కనుక ఈ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. పట్టరాదు, పట్టితే విడవరాదు అన్నట్టు పంచాయతీ ఎన్నికల ఫలితాలు కంటే ఎక్కువ ఫలితాలు మున్సిపల్ ఎన్నికలు సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద ఎలక్షన్లు అయితే ముంచుకొస్తున్నాయి. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంత టెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకంటే లోకల్ బాడీస్ కి ఎలక్షన్స్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. కానీ సాధారణ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. సో ఆ ఒక్క కారణం కూడా మరొకసారి టెన్షన్ కి కారణమవుతుంది అనుకోవచ్చా? మీరు అనేది కరెక్ట్ చెప్పారు. దాంతో పాటు ఇంకోటి కూడా కారణం, మంచి ఆలోచన చెప్పారు. ఇవాళ బీజేపీ కూడా మనకు ఏదైతే గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో పార్టీ ఎక్కువ ఉంటుంది. మున్సిపాలిటీలో ఖచ్చితంగా బీజేపీ కూడా మూడో పార్టీగా గట్టిగా కొట్లాడుతుంది. అయితే బీజేపీ చేసే నష్టాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అసలు శత్రువును చూపించకుండా దగ్గరగా ఉన్న శత్రువును చూపిస్తే మిగతా వాళ్ళు వీక్ అవుతారు. కానీ వాళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మూడు ముక్కలాట జరుగుతుంది. మూడు ముక్కలాట అంటే బీజేపీ కూడా కొంతవరకు ప్రభావం వహిస్తుంది. బీజేపీ చీల్చుకునే ఓట్లను బట్టి బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా కూడా ఓ రకంగా అంచనా వేయలేం. గతంలో జరిగింది అదే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలహీనం కావడం వల్ల కాంగ్రెస్ గెలిచింది, లేకపోతే బీఆర్ఎస్ గెలిచింది. పోయిన 2023 పంచాయతీ మన అసెంబ్లీ ఎన్నికల్లో. 2024 వచ్చేకల్లా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేకల్లా ప్రజలు ఏం చేశారంటే బీఆర్ఎస్ తో పని లేదు, మనకు ఎట్లాగూ అధికారంలో లేదు కదా ఒకటి. రెండోది జాతీయ పార్టీలకు అధికారాలు ఇద్దాం, జాతీయ పార్టీలు రెండింటికి ఆదరిద్దామని చెప్పి 8 సీట్లు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు అట్లాగే ఉంది కదా. ఇవాళ రాష్ట్రంలోని సమస్యలు అట్లాగే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి వస్తలేదు చూస్తున్నాం. మన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారులు ఉన్నప్పటి నుంచి పక్షపాత ధోరణితో 12 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉంది. అటుపక్కకు వచ్చేవరకల్లా ఆంధ్రప్రదేశ్ కు మాత్రం కొంతవరకు ఇస్తున్నామని నటిస్తున్నారు. అక్కడ కూడా చేసింది ఏం లేదు, ప్రకటనలు ఎక్కువ, పని తక్కువ ఉన్న చూస్తున్నాం మనం. ఆఖరికి అమరావతి కూడా గ్రాంట్ ఇచ్చే బదులు అప్పు తెచ్చుకోమంటున్నారు. అప్పు తెచ్చుకొని అమరావతి నిర్మాణం చేసుకోమంటున్నారు. అక్కడ పేరు వస్తుంది, పని కావడం లేదు. ఇక్కడ పేరు లేదు, పని లేదు అంటున్నారు. తెలంగాణలో పేరు లేదు, పని లేదు అంటున్నాను. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మూడో పక్షంగా బీజేపీ పుంజుకుంటది. గ్రామీణ ప్రాంతం కంటే పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి అది కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళని బట్టి, వాళ్ళ ఓట్లు చేసుకునే దాన్ని బట్టి ఇవాళ ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపోవటం కాంగ్రెసా బీఆర్ఎస్ వీళ్ళ ఇద్దరు గెలుపోవటం ప్రభావితం చేసే అవకాశం మాత్రం బీజేపీకి ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. చివరిగా జనసేన పార్టీ మేము కూడా బరిలో ఉన్నాం, మేము కూడా ఇక్కడ పోటీ చేయబోతున్నాం, త్రిముఖ పోటీ కాస్త చతుర్ముఖ పోటీగా మేము మార్చబోతున్నాం అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళు వస్తున్నారు. సో ఎంతవరకు ఫలించేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ జనసేన పార్టీ ఒంటరిగా బరిలోకి దిగితే ఏ పార్టీ ఓట్లు చీలేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? జనసేనకు తెలంగాణలో అవకాశం లేదు, రెండు రకాలుగా లేదు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఆల్ విడిచిపెట్టేట పోయి అక్కడ పోయిండు. మనకు శంకర్ గౌడ్ అని ఒక ఆయన ఇక్కడ చూస్తున్నారు. కానీ అట్లా అవమానించడం కాదు, కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ పట్ల కానీ అంటే తెలంగాణ వాదం వచ్చినప్పుడు మంచి అభిప్రాయం లేదు కనుక పెద్దగా ఉండకపోవచ్చు. ఇంకోటి, జనసేన అభిమానులంతా కూడా అండర్ 18 ఉంటారు, ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. అందుకనే అండర్ 18 వాళ్ళకి ఓట్లే లేవు కదా. అదొకటి. వ్యూహాత్మకంగా తెలంగాణ సెంటిమెంట్ రీత్యా చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా ఉంటుంది. సరే, కొండగట్టు అంజనను దర్శించుకోవడం, అక్కడ 70 కోట్లతో 60 కోట్లతో భవనం కట్టించడం ఇది పెద్ద సమస్య కాదు. కానీ ఆయనకు హైదరాబాద్ లో కూడా అంటే వింటే హైదరాబాద్ లాంటి దగ్గర కొంత ఉంటుంది జనసేన. కానీ మనకు పట్టణ ప్రాంతాల్లో, తెలంగాణలో మిగతా పట్టణ ప్రాంతాల్లో పెద్దగా జనసేనకు పలుకుబడి ఉన్నది లేదు, చేసేది లేదు. హైదరాబాద్ మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చినప్పుడు మాత్రం కొంతవరకు జనసేన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు జరగబోయే 120 మున్సిపాలిటీలో కానీ 6 కార్పొరేషన్లలో 1-2 కార్పొరేషన్లలో కొంత జనసేనకు 1% ఓటు పడ్డాయి అనుకోండి, చెడగొట్టడానికి పనికొస్తాయి. స్పాయిలర్ పార్టీగా పనికొస్తున్నది తప్ప నిర్మాణాత్మకంగా 1 సీటు కూడా గెలుచుకోదు అంటున్నాడు. ఎందుకు గెలుచుకోదంటే ఆంధ్రప్రదేశ్ లో మంచి ఉదాహరణ ఉంది కదా మనకు. తెలుగుదేశము బీజేపీతో కలిసి పోటీ చేసినప్పుడు మొన్న ఎట్లా వచ్చినాయి, అంతకుముందు వాళ్ళకి మద్దతు ఇచ్చినప్పుడు కూడా 2014లో అసెంబ్లీ సీట్లు ఎట్లా వచ్చినాయి. ఎవరికి వారు యమునా తీర్ అయితే జనసేన ఒక్కటిగా పోటీ చేస్తే, ఒకటికి జనసేన ఎవరితో పొత్తు లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ లోనే ఫలితాలు 1 సీటు గెలవలే, ఇంక్లూడింగ్ 2 సీట్లలో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు కదా తాను పోటీ చేసిన. ఇంకొకని గెలిచిన ఆ సీటు కూడా రాజా నియోజకవర్గంలో కూడా అది జరిగింది ఏంటంటే అది నేను వ్యక్తిగతంగా గెలిచానని చెప్పి ఆయన ప్రకటించి తర్వాత వైసీపీకి వెళ్ళిపోయిన సందర్భం చూసినాం కదా మనం. అందుకనే
పవన్ కళ్యాణ్ వల్ల ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉండదు అంటున్నాను నేను. ఉంటే వింటే రేపు జిహెచ్ఎంసీలో కొంతవరకు ఉంటుండొచ్చు, కానీ మిగతా చోట్ల ఎక్కడ ఉండదు అంటున్నాను. వరకు రీసెంట్ గా జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి రిజల్ట్, సో ఇది మున్సిపల్ ఎన్నికల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతుంది. ఉంటది కొంత, ఎందుకుంటది కానీ ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం సార్, ఆ సమస్య లేదు. ఒక ఎన్నిక ఇంకో రకంగా ఉండాలని ఏమి లేదు. మన పంచాయతీ ఎన్నికల్లో కొంతవరకు ఏమైందంటే అసలు నిజంగా రిజల్ట్స్ ఏవైతే ఇప్పుడు పార్టీ చెప్పుకున్నట్టు కాదు, కానీ 56% కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచిండ్రు. ఒక 27-28% ఇటు పక్కన బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిండ్రు. వాళ్ళు 30 దాటినట్టున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. ఒక 5-6% బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు. మిగతా 15%, ఇవన్నీ కలిపితే 15 మిగులుతాయి, 85% ఈ లోపటి ఇవన్నీ కలిపితే మిగతా 15% ఏదో ఇండిపెండెంట్లు, ఏ పార్టీకి సంబంధించలేకుండా ఉన్న వాళ్ళు, అంటే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు, ఏకగ్రీవాలు కూడా అయింది కదా. ఏకగ్రీవాలలో అందరూ తమ ఖాతాలు వేసుకుంటున్నారు. ఉదాహరణకు 3 పార్టీల వాళ్ళు అక్కడ ఉండనుకోండి, ఏదో పార్టీ గెలుస్తుంది అనుకున్నప్పుడు ఆయన ఏకగ్రీవం చేస్తే అయిపోద్ది కదా, అవసరం ఖర్చు పెట్టుకోవడం ఎందుకని చెప్పి కొన్నిసార్లు మిగతా పార్టీల వాళ్ళు కాంప్రమైజ్ ఏకగ్రీవం చేస్తున్నారు. అప్పుడు కూడా ఉండదు. అంతెందుకు, అసలు మనకు పంచాయతీ ఎన్నికల్లో అసలు పార్టీల ప్రమేయం తక్కువ ఉంటది. ఉన్న పార్టీల ప్రమేయం ఉన్న దగ్గర కూడా చూడండి, మహారాష్ట్ర చూడండి, బీజేపీ కాంగ్రెస్ కలుస్తుంది ఎక్కడైనా కలిసింది, మనకు అది చేస్తున్నాడు. ఎంఐఎం బీజేపీ కలుస్తుంది ఎక్కడైనా కలిసిండ్రు. అందుకనే స్థానిక ప్రభుత్వాలలో పొత్తులు వేరుగా ఉంటాయి, అవకాశాలు వేరుగా ఉంటాయి, కొంతవరకు వ్యూహాత్మక అంటే స్ట్రాటజీస్ కూడా వేరుగా ఉంటాయి. కానీ పార్టీ టికెట్ ఇచ్చే ఇక్కడికి వచ్చే కల్లా మీరు అన్నట్టు పెద్దగా జరగకపోవచ్చు అంటున్నాను నేనైతే. పంచాయతీ ఎన్నికల ప్రభావం దీని మీద పడకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి 56-60% వచ్చినాయి కదా పంచాయతీ ఎన్నికల్లో. అదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ అయింది అనుకుంటున్నాను. కానీ దీని రిపీట్ కాకుండా దెబ్బకొట్టే అవకాశం బీజేపీకి ఎక్కువ ఉన్నది. బీజేపీ తనదైన రీతిలో వాళ్ళు గట్టిగా పోటీ చేస్తే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మాకు 4 సీట్లు కావాలని వాళ్ళు పోటీ చేస్తే మాత్రం అది అధికార పార్టీకి నష్టమయ్యే అవకాశం ఉంటుంది అంటున్నా మున్సిపాలిటీలలో. మీరు చెప్పినట్లుగా కొంతవరకు ఎలాంటి ప్రభావం పడబోతుంది, ఒకవేళ వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండబోతుందా, లేకపోతే జనసేన పార్టీ అన్నట్లుగా చతుర్ముఖ పోటీ ఉండబోతుందా, మనం కూడా వెయిట్ చేద్దాం. మీరు కూడా మాతో పాటు ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద తెలంగాణలో మాత్రం వచ్చేటువంటి నెలలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగేటువంటి అవకాశం కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలతో పాటుగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ మీద కూడా క్లారిటీ రాబోతుంది.